ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే అండి, సంగం పూల మొక్క ఉంది కదండి, శీతాకాలం కదా, అసలే ఎండ తక్కువగా వస్తుంది కదా, ఆ పైన మొక్క వల్ల కింద మొక్కలకి సరిగా ఎండ రావట్లేదండి. దీన్ని ఏం చేయాలి, ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ ఐడియా ఏంటో మీకు కూడా చూపిస్తారండి. ఇది తీసేమనుకోండి కింద మొక్కలన్నీ కొంచెం ఎండ తగిలి బాగుంటాయి అన్నమాట. పైగానండి ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్ కోసం కట్టాను కదండి, ఇక్కడ దానికి ఫ్లవర్ పార్ట్స్ తగిలించుకోవడానికి సరిపోవట్లేదండి చోటు. మరి పైగా శీతాకాలం అయ్యే ఇప్పుడు మనకి సీజనల్ ప్లాంట్స్ చాలా వస్తాయి కదండి, అవి కూడా తగిలించుకోవాలంటే చోటు కావాలి కాబట్టి ఖాళీ చేసేనండి. నా చేతిలో ఏంటని చూస్తున్నారా? చిరు వ్యాపారస్తులు వాడతారు కదండి గొడుగు, ఎండ రాకుండా ఎండదేవుడి నుంచి కాపాడుకోవడానికి. నీకెక్కడ దక్క ఇది అనుకుంటున్నారా? మాకు షాప్ ఉందని చెప్పాను కదండి, అదేండి స్క్రాపా ఏమో ఇంగ్లీష్లో రాదండి, మాది పాత ఇనుము కొనే కొట్టు అనమాట. మా షాపుల్లోకి వస్తాయండి ఇలాంటివన్నీ. నా బుర్ర ఉపయోగించి కొన్ని కొన్ని తెచ్చుకొని నా మొక్కలకి ఇలా ఉపయోగించుకుంటానండి. ఆ గొడుగుని తీసుకొచ్చండి శంఖం పూల మొక్కకి పందిరి రెడీ చేస్తున్నానండి. చుట్టూరు ఉన్న ఊసలను అలాగా వంచేసాక దీనికి చుట్టూరు కదలకుండానండి ఒక తీగ లాంటిది చుట్టానమాట. ఇలా చుట్టూ తీగ కట్టలేదనుకోండి, ఊసలన్నీ దగ్గరికి జరిగిపోయి ముడిచికిపోద్ది అనమాట గొడుగు. అందుకని ఇలా కట్టాను. ఎలా కట్టానో మీకు కూడా చూపిస్తాను ఉండండి. గంగక్క ఐడియాలన్నీ అలాగే ఉంటాయండి. నవ్వుకుంటున్నారా? బాగా నవ్వుకోండి. మరి ఏం చేస్తాం, మొక్కలకి పెంచుకోవాలి, పువ్వులు కావాలి అనుకున్నప్పుడు మరి ఏదోలా సెట్ చేసుకోవాలి కదేటి. అందుకని చూసారా, గొడుగు కావాలా మీకు? ఎవరికైనా వర్షంలో వేసుకోవడానికి గొడుగు పట్టుకెళ్తారా? గొడుగు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు శంఖం పూల మొక్కని కదలకుండా జాగ్రత్తగా ఇప్పేద్దామండి. ఇక్కడ తాడు తీసుకొచ్చి ఇక్కడ కట్టానండి, పడిపోకుండా ఉంటుందని. దాన్ని ఇప్పేసానండి. ఈ మొక్కల్ని కొంచెం డిస్టర్బ్ చేసామనుకోండి పువ్వులు పోయడం తగ్గిపోతుందండి బాబు. అందుకే జాగ్రత్తగా తీసాను. అటువైపు వెళ్ళి దాన్ని సెట్ చేద్దామండి. ఇటువైపు మందార పూలు అండి. ఏమైనా పువ్వులు పూసినా కానీ కోసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇటువైపు ఉన్నాయి కదా పువ్వులన్నీ, ఒళ్ళని చెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా అని కొన్ని వదిలేస్తుంటాను అప్పుడప్పుడు. ఇదిగోండి హ్యాంగింగ్ పార్ట్ పెట్టుకోవడానికి ఖాళీ చేసాను అన్నాను కదా. ఇప్పుడు మొక్కల బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇంకా రంగురంగుల పూలు ఉంటాయండి, ఒక 4-5 రంగులు తెచ్చుకుంటానండి. గొడుగైతే ఇలా సెట్ చేశానండి. ఇప్పుడు ఈ శంఖం పూల మొక్క డిస్టర్బ్ అవ్వకుండా దీని పైకి కట్టేద్దాం. మరి ఈ మొక్క తీసేద్దామంటే కనుక పోల్డని పువ్వులు పోస్తున్నాయండి. పువ్వులు పూసే మొక్కని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఉంచేసాను. చెట్టు నిండా విత్తనాలు తయారైపోయాయండి, పువ్వులు కోయడం మానేసాం కదా. చూడండి, మా శంఖం పూల మొక్కకి ఒక కుర్చీ వేసి దాని మీద రాయి పెట్టి అప్పుడు దాని మీద మొక్కెట్టిన బకెట్ ఇట్టానండి. అందుకే అంత హైట్ కనిపిస్తుంది అనమాట. చూసారా, పింక్ బ్లూ రెండు కలిసి వచ్చేసినాయి అండి ఇందులోను. అందుకని ఉంచేసాను అనుకోండి. అదిగోండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట మన శంఖం పూల గొడుగు. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు అండి ఇలాంటి ఐడియాలు బాగా పనికొస్తాయండి. ఎవరికైనా కావాలితే మరి ఉపయోగించుకోండి. మనకి మొక్కలు పెంచుకోవడానికి ఏమైనా సరే అండి, మనం దగ్గరలో ఏమన్నా పాతిను షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళారనుకోండి మనకి కావాల్సినవి చాలా తక్కువ రేట్లకే వస్తాయండి. అలా తెచ్చుకోండి. ఈ శంఖం పూల మొక్క తీసేసాక చూసారా ఎండ ఎంత బాగా తగులుతుందో, మన మొక్కలు భలే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి. మొన్న ఒకసారి చిన్న కొలియాస్ మొక్క కొమ్మ ఇరిగిపోయిందండి. సర్లే అని ఇటేపు వచ్చినప్పుడు ఊరికే ఇలా గుచ్చానండి. అది చూసారా చాలా చక్కగా పెద్దగా భలే గ్రో అయిందండి. ఇందులో 2 రకాల లిల్లీ పూల మొక్కలు పెట్టానండి. అవి కూడా పువ్వులు పూసేయి, విత్తనాలు కూడా తయారయ్యాయండి మళ్ళీను. ఇది ఏ మొక్కో మీకు ఎవరికైనా తెలిసి ఐడియా వస్తే కనుక ఒకసారి కామెంట్లో చెప్పండి. అర్థమైతే నాకు తెలుసు అనుకోండి, అస్తమానం ఎందుకులే దాని పేరు అని చెప్పి చెప్పలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి మరి. సరే అండి, పక్కన కనకాంబరం మొక్కలు పెట్టాం కదా, పందికొక్కులు పీకి వేసి ఆఖరికి అలా బతికాయి అనుకోండి. తర్వాత అండి ఇక్కడ ఒక ఏంటది పనస మొక్క వచ్చిందండి. ఈ ఆకులు కొంచెం చెట్టు కొంచెం ఎదిగింది అనుకోండి, ఈ ఆకులు తెంపుకొని పొట్టిక్కలు అంటారు కదా, ఇడ్లీ పిండితో పొట్టిక్కలు వేస్తాం కదా, అవి వేసుకుందామండి మరి ఈసారి. ఈ వీడియో మీకు ఏమన్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మర్చిపోయాను. అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ కూడా పెట్టండి. ఉంటాను మరి.